శంషాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్తో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సంబరాల్లో భాగంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు వెంకయ్య, రవిశంకర్ ప్రసాద్. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లెట్ us go back to our roots. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన వంటలు, మన బట్టలు, లేకపోతే మన పద్ధతులు ఇవన్నీ కూడా టైం టెస్టెడ్. వాటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ మూలాలకు అందరం వెళదాము. మన పెద్దలు చూపించిన బాటలో నడుద్దాము. మన యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేద్దాం. మన జీవన లైఫ్ స్టైల్లో మార్పులు కూడా శ్రీకారం చుట్టాలి. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఏ విధమైన శారీరక శ్రమ లేదు. దానివల్ల మానసికమైన కష్టం వస్తుంది. కాబట్టి శారీరక శ్రమ వైపు కూడా కొంతవరకు జీవన పద్ధతులు తెలుసుకొని ఆచరిద్దాం. భారతీయ ఆహారపు అలవాట్లు టైం టెస్టెడ్, చాలా పరీక్షలకు తట్టుకొని నిలబడ్డాయి. ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి ఆహారం మీద దృష్టి పెడదాం. అవర్ ఫుడ్ ఈజ్ టెస్టెడ్, టైం టెస్టెడ్, బికాస్ అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యావ్ లివ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అందుకని ఈ భోజనం, మన భోజనం ఏ సీజన్లో ఏ పండు తినాలా, ఏ సీజన్లో ఏం వండుకోవాలా, ఏ సీజన్లో ఏ పంట పడుతుంది అని మన పెద్దలు వాళ్ళు అనుభవించి మనకి ఇచ్చారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆ విధంగా వెళ్ళాలి. వర్తమాన కాల పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మనకి పాశ్చాత్య వ్యామోహం పెరిగిపోయి ఈ టీవీ బ్రాండ్ చూసుకొని లోపలే ఉన్నా పర్వాలేదు కానీ బయట ప్యాకింగ్ బాగుంటే అది తెరుచుకున్న తర్వాత విడుచుకున్న తర్వాత ఇంక చేయగలిది ఏం లేదు. మళ్ళీ మూసుకున్న వాడు తీసుకోడు మళ్ళీ. అందుకని బాధపడడం తప్పితే మరేం కూడా కాదు. కాకుండా మన పద్ధతులు, మన భోజనాలు, మన వాతావరణానికి పనికొచ్చేట భోజనాలు మనం అలవాటు చేసుకుని శుభ్రంగా తినవచ్చు. ఇప్పుడు అంతా తెలిసే క్రేజ్ ఫర్ జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ వల్లనే మనం చాలామంది జంక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళిపోతున్నాం. ముందే టైం బాగా అయిపోతుంది. అందుకని భోజనం అలవాటు విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలా. ఇన్స్టెంట్ ఫుడ్ మీన్స్ కాన్స్టెంట్ డిసీజ్. అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్గా డిసీజ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనం మన పద్ధతిలో మన భోజనం తిందాం. మన ఇడ్లీ, మన సాంబారు, మన దోశ, మన ఆవడ, మన పెరుగువడ, మన మసాలా వడ, మన పూరి, వీటికి ఎక్కడ పోటీ లేదు. మన భోజనాలు, మన వంటకాలు, మన హైదరాబాద్ దమ్ బిర్యానీ, మనకి బిలాల్ బిర్యానీ, లేకపోతే రాజుల కోడి పలావు, లేకపోతే నెల్లూరు చేపల పులుసు, లేదా గుంటూరు గోంగూర, వీటికి అసలు పోటీ లేదు ఎక్కడ. కానీ మనమేమో ఆ బ్రాండింగ్ చూసి వాళ్ళ కంటకి ఫ్రైడ్ చికెన్ తింటే ఎట్టుంటుంది, లేకపోతే పోవడం, కార్డు చూడడం, పేరు కూడా ఒకటి పెడతాడు చికెన్ 65 అని. నీ వయసు కూడా ఇంకా 25 కాదా, నువ్వు తినేదేమో 65. పేరు చూసుకొని మనకు మంచి పేర్లు ఉంటాయి, బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి. నలభీమ పాకము, మధ్యాహ్నం పెడుతున్నా నేను. స్వీట్ కాంపిటీషన్ ఉంది, 29 దేశాలలో వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చాలా సంతోషం. నాకు కేసీఆర్ కొన్ని విషయాల్లో చాలా సంతోషం. ఒకటి, భాషను ప్రోత్సహించడం. 2, సాంప్రదాయాలు ప్రోత్సహించడం. మన స్థానీయ పద్ధతులను గుర్తించడం. అది బతుకమ్మ పండగ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. మనం గర్వించాలి మన ట్రెడిషన్స్, మన పద్ధతులు, మన వాటిని బట్టి, మన భాషను. అందుకని ఎప్పుడు చెప్తుంటాను, మన భాషను మర్చిపోకూడదు. భాషను మర్చిపోయినవాడు భావనను మర్చిపోతాడు, తర్వాత అమ్మను మర్చిపోతాడు, ఆ తర్వాత అన్నింటినీ మర్చిపోతాడు. మన భాష, మన యాస, మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు, దీన్ని మనం కాపాడుకోవాలి. మన తిట్టు కూడా చాలా సుందరంగా ఉంటాయి. మిగతా వాళ్ళలాగా ఉండవు తిట్లు. మిగతా భాషలలాగా అరే సారే అని అనం బాగుంది. మన తిట్లు వేరు, మన పద్ధతులు వేరు. అందుకని వాటిని మనం కాపాడుకోవాల్సింది. హోటల్కి వెళితే పేరు చూస్తే మన పేరు పెట్టకుండా, కొన్ని దగ్గర చూశాను నేను 5 స్టార్ హోటల్లో నెల్లూరు చేపల పులుసు అని రాసింది. సంతోషం, మా ఊరు కాబట్టి కాదు, పేరు చూస్తే. కానీ వీటిలో వాడు పోయి చూడడం కానీ పేరు చూస్తే ఏందయ్యా అంటే చికెన్ మంచూరియా. ఈ మంచూరియా, బల్గేరియా, సొమాలియా ఇవన్నీ మనకెందుకు? మన చికెన్ మనం పెట్టుకోవచ్చు కదా. నేను సాధారణమైన ఉదాహరణలు ఇచ్చి జనానికి చెప్తున్నానికంటే సాధారణంగా చెప్తే కానీ జనానికి అర్థం కావడాలి. కాస్త దాంట్లో విమర్శనాత్మకంగా చెప్తే కానీ జనం పడుచుకునే పరిస్థితి జరిగా. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. ప్రజలను సరిగా దారి మళ్ళించేందుకు అందరూ ప్రయత్నం చేయాలి. పత్రిక నేను చూసుకుంటే ఈనాడు రామోజీరావు గారు అన్నదాత, రైతులకు మార్గదర్శనిగా.
ఎంత చక్కని అద్భుతమైన యొక్క సేవ అది. అంతకన్నా చెప్పాల్సింది. బాలలకు భారత చిన్నపిల్లలకు వాళ్ళకి కావాల్సిన విధంగా అభిరుచి, లేకపోతే వంటలు, లేకపోతే సంగీతము. ఆ సంగీతం కూడా ఉండేటి యొక్క మాధుర్యం, ఆ పాడుతా తీయగా, ఇవన్నీ అసమానమైన సేవలు. ఆంధ్రజ్యోతి, సాహిత్యం, సాక్షులు, ఎవరికి వాళ్ళు కొన్ని ప్రత్యేకతలు పెట్టుకొని సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారు. చేయడం అవసరం. పత్రికల ద్వారా ఈ పని బాగా ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు ప్రతి ఇంటికి వెళ్ళలేడు, ఓటప్పుడు వెళ్తారు, మిగతాప్పుడు వెళ్ళలేరు. కానీ పత్రిక ప్రతి ఇంటికి వెళుతుంది, టీవీ ప్రతి ఇంటి లోపలికి వెళుతుంది, పత్రిక ఇంటి దాకా వెళుతుంది, తీసుకుంటే లోపలికి పోద్ది. కానీ టీవీ లోపలికి కూడా వెళుతుంది, లోపలికి వెళుతుంది. ఆ లోపలికి ఎంతవరకు వెళుతుంది అనేది విషయం అది వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది అనుకోండి. కాబట్టి దాని ద్వారా మార్గదర్శనం చేయడం, సమాజానికి చైతన్యం కలిగించడం, సామాజికమైన సమస్యలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వసుంధర మహిళల గురించి మాట్లాడు, లేకపోతే వంట గురించి, లేకపోతే ఇవి అనేక రకాల కార్యక్రమాలు మన దేశంలో ఉన్న వాటిని తిరిగి మళ్ళా మన జనానికి మనం గుర్తు చేస్తే విలువలు కాపాడబడతాయి, శాంతి ఉంటుంది. సుఖం కావాలంటే ముందు శాంతి కావాలి. ఇఫ్ యూ వాంట్ ప్రోగ్రెస్ యూ నీడ్ టు హ్యావ్ పీస్. వితౌట్ పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్ అండ్ ఆల్. అందుకని మనం ఈ పండగలు పబ్బాలు మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే కొద్దిగా మధ్యలో బాధగా ఉన్న వాటిని మర్చిపోయి అందరూ కలిసి కూర్చోవడం. ఆఖరిగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం మన కుటుంబ వ్యవస్థను, ఆ కుటుంబ వ్యవస్థ అద్భుతమైన అమృతం లాంటి. ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒకటి కోపం వచ్చినా, ఇంకోటి తాపం వచ్చినా, ఇంకొకటి కాస్తసేపు మైండ్ ఎక్కినప్పటికి కూడా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అక్క, బావ, మరిది, మరదలు కాసేపు సరదాగా మాడాలన్నా బావ మరదలు సరసం అంటారు మామూలుగా, కబుర్లు ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థలో ఉన్నాయి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై ఇండియా టు ద ఎంటైర్ వరల్డ్ కమ్యూనిటీ ఇస్ ద ఫ్యామిలీ సిస్టమ్. We have to preserve the family system, promote the family system and respect the family system. Learn from others. కుటుంబం అదొక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది ఎవరికైనా ఇబ్బంది వస్తే కూడా. ఈ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మా వాడు గుర్తు చేస్తున్నాడు, ఈరోజు సంక్రాంతి మధ్యాహ్నం భోజనం కూడా ఉంది, సకాలంలో భోజనం పెడితే అందరూ సంతోషిస్తారని చెప్పి చాలా సంతోషం. నేను చెప్పిన విషయాలు ముఖ్యంగా యువత దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినవి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలి. ఈ మధ్య ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఏమన్నా అంటే దేశభక్తి ఏందని పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి అన్నాడు ఆయన. ఎవరి పని వాళ్ళు చేయడం దేశభక్తి అని. ఎవరి పని వాళ్ళు చేస్తే ఇంకంతకన్నా ఏమని చెప్పండి దేశభక్తి, అంతకన్నా చెప్పాల్సిన అవసరం ఏమో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పని మనం చేద్దాం, తద్వారా మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఈ పండగల్లో ఇలాంటి ఆలోచన మనం ముందు పెట్టుకొని మనం భవిష్యత్తు నిర్మాణం చేసుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ మా అమ్మాయి ట్రస్టీగా ఉండి ఈ కార్యక్రమం ఉండాల్సింది రాలేకపోయింది ఆమె. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన దుఃఖం నుంచి ఇంకా వాళ్ళు బయటకు రాలేదు కుటుంబం. మరోవైపు సంబరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. పేరణి, శివతాండవం, రంగురంగుల హరివిల్లు ఆకట్టుకున్నాయి. హరిదాసు కీర్తనలు, పందెపు కోళ్లు, గంగిరెద్దుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. శివసత్తుల పూనకాలు, వెరైటీ పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. At the very outset, let me convey my Sankranti greetings to all of you. What makes me very happy is to notice that the Telugu people have retained all their heritage as far as Sankranti is concerned. Makar Sankranti, as we call in North, Sankranti here, Pongal in Tamil Nadu, Bihu in northeastern Assam, Gudi Parva and other festivals in various parts of India only shows the diversity of India. And what made me very happy today, that in the Swarna Bharat Trust, every attempt has been made on the second anniversary of this great institution. It's a fortunate occasion for me to be here today during the Sankranti time, where cutting across all barriers of communities, castes, colors, religions, people celebrate their eligibility to exist on this land
in equilibrium being maintained with nature. Fundamentally, the eligibility of human beings to live in the natural surroundings, to enjoy the benefits of earth, the nature, and also to reciprocate to the giver of the ultimate life by surrendering oneself to serving the nature is itself the doctrine that is reflected through the celebration of such nature. I am not merely delighted, but I am emboldened to say that I am proud that I have been able to see the activities of Swarna Bharat Trust. This pulsation is something which needs to be carried forward to the next generation. We witness here wonderful musical performance, dance performances, etc. Intellectual efficiency in those fields